ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా బాగుంటది. కొంచెం కొత్తగా కూడా అనిపిస్తది. మీకు డెమో చూపిస్తే ఒక ఐడియా అనేది ఉంటది. కానీ చిన్న రిక్వెస్ట్ ఏందంటే లైక్ చేయండి. ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో డెమో పెట్టాను చూడండి. పంచె కట్టుకో వేలు పట్టుకో పట్టు పెట్టుకో పుట్టె కట్టుకో మంచి పిల్లాడివి నువ్వు. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! చాలా బ్యూటిఫుల్‌గా అయితే వచ్చింది వీడియో నిజంగా చెప్పాలంటే. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పెట్టాను చూడండి. నేను ఇంకోటి రామ్ చరణ్ సార్‌ది కూడా ఒకటి చేసిన. వీలుంటే నాకు మెసేజ్ చేయండి మీకు సెండ్ చేస్తాను. ఓకే. చాలా బాగుంటది. ఫస్ట్ నేను చేసింది రామ్ చరణ్ సార్‌ది. మీరు లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే మీకైతే ఫాంట్ కానీ ఇలాంటివి ఏమి యూజ్ చేయలేదు. అందులో ఉన్న ఫాంటే ఒకటి యూజ్ చేసిన. మెయిన్ ఏందంటే ఎక్స్ఎంఎల్ యూజ్ చేసే వాళ్ళకు ఒక పీఎన్‌జీ ఇచ్చాను. గర్ల్ ఫోటో కావాలంటే గర్ల్ 2 ఫోటోస్ అయితే ఇచ్చాను. అవి యూజ్ చేసుకోవచ్చు మీరు. అంటే డెమోలో చూశారు కదా! ఆ గర్ల్ ఫోటో అయితే ఇచ్చాను. ఇప్పుడు సమంత గారి ఫోటోస్ కూడా అందులో ఉంటదనుకుంటాను. ట్రై చేయండి. ఓకేనా? సెపరేట్‌గా 2 ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఎందుకంటే ఇవి ఎంబీ ప్రాబ్లమ్ అవుతుందని 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ ఏందంటే 1 ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. దాన్ని ఓపెన్ చేద్దాం. సెకండ్ ప్రాజెక్ట్ కూడా ఇంపార్టెంట్ కానీ దానికంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇందులో 3డీ కెమెరా యానిమేషన్, కీ యానిమేషన్ కోసం యూజ్ చేసిన 3డీ కెమెరా మీరు ఫస్టే ఆన్ చేసుకున్న నో ప్రాబ్లమ్. ఈ కెమెరా మీద క్లిక్ చేసి ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో చాట్ బాక్స్ ఉంటది, లిరిక్స్ ఉంటది, గ్రూప్స్ ఉంటది. గ్రూప్ మీరు కొంచెం చూసుకోండి. గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్దాం. ఫోటోస్ ఉంటది. ఈ ఫోటో డిలీట్ చేసి మీకు నచ్చిన ఫోటో అయితే ఒకటి యాడ్ చేసుకోండి. ఏదైనా సంథింగ్ కావచ్చు. నేను గర్ల్ ఫోటో ఇచ్చాను చెప్పాను కదా! ఈ ఫోటోస్ అయితే ఇచ్చాను. ఇక్కడ చూడండి ఫోటో కనిపిస్తలేదు. పైన తీసుకుందాం ఇలా. ఫింగర్ తోటి పైన తీసుకుంటే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఫోటో వచ్చింది. సెకండ్ ఫోటో కూడా చేంజ్ చేయండి. సెకండ్ ఫోటోలో ఇక్కడ ఒక ప్రాబ్లమ్ అయితే వస్తది. ఆ ప్రాబ్లమ్ ఏందంటే ఫోటో చేంజ్ చేయగానే మీకు ఫోటో గ్రూప్ అనేది కొంచెం జరిగిపోతుంది. ఇప్పుడు చూపిస్తాను. ఒక నిమిషం. ఓకే. ఇప్పుడైతే సెట్ అయింది. కొన్ని సార్లు గ్రూప్స్ అనేది ఇలాగే షార్ట్‌గా అయిపోతది. ఇక్కడ చూడండి ఇలా. నేనైతే కట్ చేసినా కానీ కొన్నిసార్లు అప్పుడు మీరేం లేదు షార్ట్‌గా ఉన్నప్పుడు ఆ గ్రూప్ సెలెక్ట్ చేసి ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే గ్రూప్ సెట్ అయిపోతది. ఇది చూడండి ఇలా. ఓకే. అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. పైన చాట్ బాక్స్ కనిపిస్తుందా మీకు? అది క్లియర్‌గా కనిపించాలి. దాంతో పాటు ఫోటోకి క్లియర్‌గా ఉండాలి. ఓకేనా? ఇలాగైతే ఈ గ్రూప్‌లో అయితే మీరైతే చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు సెకండ్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. అది కూడా ఇంపార్టెంట్. ఓకే. దీనైతే సెలెక్ట్ చేసుకుందాం. పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ కాపీ లేయర్ చేసుకుందాం. ఓకే. మొత్తం 21 లేయర్స్ ఉంటది. ఓకేనా? ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అయితే 1 అయితే ఓపెన్ చేసి ఇక్కడ 3డీ కెమెరా కెమెరా ఉంది కదా! అక్కడ వద్దాం. సెకండ్ కెమెరా దగ్గర వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫోటో అయితే క్లియర్‌గా అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడనే మనమైతే ఒకటి చేద్దాం. మీ యొక్క ఫోటో అయితే ఫుల్ ఫోటో ఉండేలాగా ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ ఫోటో అలాగే ఉంచి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఈ ఫోటో తీసుకుంటున్నా. ఈ ఫోటోని ఎండింగ్ వరకు అయితే జరిపేస్తున్నా. జరిపిన తర్వాత కొంచెం ఒపాసిటీ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి ఒపాసిటీ ఎక్కువ చేసి ఇక్కడ రామ్ చరణ్ సార్ ఫేస్ కట్ దగ్గర నేను ఇలాగైతే పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఒపాసిటీ కరెక్ట్‌గా పెట్టేస్తా. దాంతో పాటు టైల్స్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేస్తా. టైల్స్ ఎఫెక్ట్ ఎందుకంటే మిర్రర్ మనకు బ్యాక్‌గ్రౌండ్ కవర్ కానీకే దీని కిందకి తీసుకొస్తా. చూడండి. ఆ బ్యాక్‌గ్రౌండ్ దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు చూద్దాం. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకొని చూసుకుంటే చాలా సూపర్‌గా చాలా బాగా అయితే సెట్ అయిపోతది. ఇప్పుడు ఒకవేళ చాట్ బాక్స్ కనిపించకపోతే చాట్ బాక్స్‌ని మీరు షాడో పెట్టుకోండి. ఇంకా బాగా కనిపిస్తది ఇలా. ఓకే. ప్రతి ఒక్కటి ఈజీగా కస్టమైజ్ చేసుకుంటే చాలా బాగా సెట్ అయిపోతది. అంతే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ రిప్లై అయితే ఇస్తాను. జై హింద్.